ఓం శాంతి. ఈరోజు మురళి డేట్ 18th సెప్టెంబర్ 2024. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లల్లారా, మీరు భూమిపైనున్న చైతన్య నక్షత్రాలు. మీరు మొత్తం విశ్వానికి వెలుగునివ్వాలి. ప్రశ్న: పిల్లలైన మీ శరీరాన్ని శివబాబా కాంచనంగా ఎలా తయారు చేస్తారు? జవాబు: బ్రహ్మ తల్లి ద్వారా మీకు జ్ఞానం అనే పాలను త్రాగించి మీ శరీరాన్ని కంచనంగా చేస్తారు. అందువలన త్వమేవ మాతాస్య పిత త్వమేవ అని వారిని మహిమ చేస్తూ పాడతారు. ఇప్పుడు మీరు బ్రహ్మ తల్లి ద్వారా జ్ఞానం అనే పాలను తాగుతున్నారు. దీని ద్వారా మీ పాపమంతా సమాప్తమైపోతుంది, కాంచనంగా అవుతారు. ఓం శాంతి. ఆత్మీక తండ్రి కూర్చుని అర్థం చేయిస్తున్నారు. ఆకాశంలోని నక్షత్రాల వలె పిల్లలైన మిమ్మల్ని కూడా ఈ భూమిపైన ఉన్న నక్షత్రాలని కీర్తిస్తారు. వాటిని కూడా నక్షత్ర దేవతలని అంటారు. అవేమి దేవతలు కావు. కావున మీరు వాటికంటే మహాశక్తివంతులు. ఎందుకంటే నక్షత్రాలైన మీరు మొత్తం విశ్వానికంతా వెలుగునిస్తారు. దేవతలుగా అయ్యేవారు మీరే. మీరే ఉత్థానమవుతారు, మీరే పతనమవుతారు. అవి భూమికి వెలుతురునిస్తాయి. వాటిని దేవతలని అనరు. మీరు దేవతలుగా అవుతున్నారు. మీరు మొత్తం విశ్వానికంతా వెలుగునిచ్చేవారు. ఇప్పుడు విశ్వమంతటా ఘోరమైన అంధకారం ఉంది. పతితులై పడి ఉన్నారు. ఇప్పుడు మధురాతి మధురమైన పిల్లలను దేవతలుగా తయారు చేసేందుకు తండ్రి వస్తారు. మనుషులందరినీ దేవతలుగా భావిస్తారు. సూర్యుడిని కూడా దేవత అని అనేస్తారు. అక్కడక్కడ సూర్యుని జెండాను కూడా పెడతారు. స్వయాన్ని సూర్యవంశస్థులు అని కూడా చెప్పుకుంటారు. వాస్తవానికి సూర్యవంశస్థులు మీరే కదా. కావున తండ్రి కూర్చుని పిల్లలైన మీకు అర్థం చేయిస్తారు. భారతదేశంలోనే ఘోరమైన అంధకారం అయిపోయింది. ఇప్పుడు భారతదేశంలోనే మళ్ళీ వెలుగు రావాలి. తండ్రి పిల్లలైన మీకు జ్ఞాన అంజనాన్ని ఇస్తున్నారు. మీరు అజ్ఞానంలో నిద్రపోయారు. తండ్రి వచ్చి మళ్ళీ మేల్కొల్పుతున్నారు. డ్రామా ప్రణాళిక అనుసారంగా కల్పకల్పము పురుషోత్తమ సంగమ యుగంలో మళ్ళీ వస్తానని తండ్రి అంటారు. ఈ పురుషోత్తమ సంగం యుగం గురించి ఏ శాస్త్రాలలోనూ లేదు. ఈ యుగంను పిల్లలైన మీరే ఇప్పుడు తెలుసుకున్నారు. నక్షత్రాలుగా ఉన్న మీరే దేవతలుగా అవుతారు. నక్షత్ర దేవతాయ నమః అని మిమ్మల్ని అంటారు. మీరిప్పుడు పూజారుల నుండి పూజలుగా అవుతారు. అక్కడ మీరు పూజలుగా అవుతారు. ఇది కూడా అర్థం చేసుకోవాల్సిన విషయం కదా. దీనిని ఆత్మీక చదువు అని అంటారు. ఇక్కడ ఎప్పుడు ఎవరికి యుద్ధం జరగదు. టీచర్ సాధారణంగా చదివిస్తారు. పిల్లలు కూడా సాధారణంగా చదువుకుంటారు. ఇక్కడ ఎప్పటికీ కొట్లాట అనే విషయమే ఉండదు. ఇతడు నేను భగవంతుణ్ణు అని చెప్పడు. చదివించేవారు నిరాకార శివబాబా అని పిల్లలైన మీకు కూడా తెలుసు. వారికి తమదే అయిన శరీరం లేదు. నేను ఈ రథంను అప్పుగా తీసుకుంటానని అంటారు. భగీరథుణ్ణి కూడా ఎందుకంటారు? భగీరథుడు అని కూడా ఎందుకంటారు? ఎందుకంటే ఇతడు అత్యంత భాగ్యశాలి రథం. ఇతడే మళ్ళీ విశ్వానికి అధికారిగా అవుతాడు. కనుక ఇతడు భగీరథుడే కదా. కావున ఇవన్నీ అర్థం చేసుకోవాలి కదా. ఇది అన్నిటికంటే గొప్ప చదువు. ప్రపంచంలో ఎక్కడ చూసినా అసత్యమే అసత్యం ఉంది కదా. సత్యమైన నావ ఊగుతుంది కానీ మునగదు అనే నానుడి కూడా ఉంది కదా. ఈ రోజుల్లో అనేక రకాలైన భగవంతులు వెలువడ్డారు. స్వయాన్ని భగవంతుణ్ణి అని పిలిపించుకునే విషయాన్ని వదిలేయండి. రాయా రెప్పలను కూడా భగవంతుడని అనేశారు. భగవంతుణ్ణి ఎంతగా భ్రమింపచేశారు. లౌకిక తండ్రి పిల్లలకు అర్థం చేయించిన విధంగా తండ్రి వచ్చి అర్థం చేయిస్తారు. కానీ లౌకికంలో ఆ తండ్రి తండ్రిగా, టీచర్గా, సద్గురువుగా తానే ఉండడు. మొదట తండ్రి వద్ద జన్మ తీసుకుంటారు. తర్వాత కొద్దిగా పెరిగితే చదివించేందుకు టీచర్ కావాలి.
60 సంవత్సరాల తర్వాత గురువు కావాలి. వీరైతే ఒక్కరే తండ్రి, టీచర్, సద్గురువుగా కూడా ఉన్నారు. నేను ఆత్మలైన మీకు తండ్రిని అని అంటారు. చదువుకునేది కూడా ఆత్మనే. ఆత్మను ఆత్మ అని అంటారు. ఇక శరీరాలకైతే అనేక పేర్లున్నాయి. ఇది బేహద్ నాటకం అని గుర్తుంచుకోండి. తయారు చేయబడి తయారవుతూ ఉంది. కొత్తదేమీ కాదు. ఇది అనాదిగా తయారు చేయబడిన డ్రామా. తిరుగుతూనే ఉంటుంది. ఆత్మలు పాత్రధారులు. ఆత్మలు ఎక్కడ ఉంటాయి? మన ఇల్లైన పరంధామంలో ఉండేవారము. మళ్ళీ బేహద్ పాత్ర చేసేందుకు ఇక్కడికి వస్తామని చెప్తారు. తండ్రి అయితే సదా ఇక్కడే ఉంటారు. వారు పునర్జన్మల్లోకి రారు. మీకిప్పుడు రచయిత అయిన తండ్రి తమ పరిచయాన్ని మరియు రచన యొక్క సారమంతా వినిపిస్తారు. మిమ్మల్ని స్వదర్శన చక్రధారి పిల్లలని అంటారు. దీని అర్థం కూడా ఎవరికీ తెలియదు. ఎందుకంటే వారు విష్ణువును స్వదర్శన చక్రధారి అని భావిస్తారు. మరి మానవులను అలా ఎందుకు అంటారని అనుకుంటారు? ఇది మీకు తెలుసు. శూద్రులుగా ఉన్నప్పుడు కూడా మానవులే ఇప్పుడు బ్రాహ్మణులుగా అయినా మానవులుగానే ఉన్నారు. శూద్రులుగా ఉన్నప్పుడు కూడా మానవులే ఇప్పుడు బ్రాహ్మణులుగా అయినా మానవులుగానే ఉన్నారు. మళ్ళీ దేవతలుగా అయినప్పుడు కూడా మనుషులుగానే ఉంటారు. కానీ గుణాలు మారిపోతాయి. రావణుడు వస్తే మీ గుణాలు ఎంతగానో చెడిపోతాయి. సత్యుగంలో ఈ వికారాలు ఉండనే ఉండవు. ఇప్పుడు తండ్రి పిల్లలైన మీకు అమర్ కథను వినిపిస్తున్నారు. భక్తి మార్గంలో మీరు ఎన్ని కథలు విని ఉంటారు? అమర్నాథుడు పార్వతికి కథను వినిపించాడని అంటారు. ఇప్పుడు వారికి శంకరుడు వినిపిస్తాడు కదా. శివుడు ఎలా వినిపిస్తాడు? వినేందుకు అనేక మంది మనుషులు వెళ్తారు. భక్తి మార్గంలోని ఈ విషయాలను తండ్రి వచ్చి అర్థం చేయిస్తున్నారు. భక్తి చెడ్డదని తండ్రి చెప్పరు. అనాదిగా ఉన్న డ్రామాను అర్థం చేయించడం జరుగుతుంది. మొదట స్వయాన్ని ఆత్మగా భావించమని తండ్రి ఇప్పుడు చెప్తున్నారు. ఇదే ముఖ్యమైన విషయం. భగవాను వాచ మన్మనా భవ. దీని అర్థమేమిటో తండ్రి వచ్చి ఇతని నోటి ద్వారా వినిపిస్తున్నారు. కనుక ఇది గోముఖం. త్వమేవ మాతాస్య పిత అని వారినే అంటారని కూడా అర్థం చేయించారు. కావున ఈ మాతా ద్వారా మిమ్మల్ని అందరినీ దత్తు తీసుకున్నాను. ఇతని నోటి ద్వారా పిల్లలైన మీకు జ్ఞానమనే పాలను తాపించినప్పుడు మీ పాపాలన్నీ భస్మమై మీ ఆత్మ కాంచనంగా అవుతుందని శివబాబా చెప్తున్నారు. కనుక శరీరం కూడా కాంచనమైనది లభిస్తుంది. ఆత్మలు పూర్తి స్వచ్ఛంగా, పవిత్రంగా, కాంచనంగా అవుతాయి. తర్వాత నెమ్మది నెమ్మదిగా మెట్లు దిగుతారు. ఆత్మలైన మనం కూడా కాంచనంగా ఉండేవారమని, శరీరాలు కూడా కాంచనంగా ఉండేవని, తర్వాత మళ్ళీ మనం డ్రామానుసారం 84 జన్మల చక్రంలో వచ్చామని మీరిప్పుడు తెలుసుకున్నారు. ఇప్పుడు కాంచనంగా లేరు. ఇప్పుడు కేవలం 9 క్యారెట్లు బంగారం అని అంటారు. బంగారం కొద్ది శాతం మాత్రమే మిగిలి ఉంది. ఒకేసారి ప్రాయలోపం అవ్వదు. ఎంతో కొంత శాంతి ఉంటుంది. తండ్రి దీని గుర్తును కూడా తెలిపించారు. లక్ష్మీనారాయణులది నెంబర్ 1 చిత్రం. ఇప్పుడు మీ బుద్ధిలోకి మొత్తం చక్రం అంతా వచ్చేసింది. తండ్రి పరిచయం కూడా వచ్చేసింది. భలే, ఇప్పుడు మీ ఆత్మ పూర్తి కాంచనంగా అవ్వకపోయినా తండ్రి పరిచయం అయితే బుద్ధిలో ఉంది కదా. కంచనంగా అయ్యే యుక్తిని తెలుపుతారు. ఆత్మలో చేరిన మురికిని ఎలా తొలగించాలి? దాని కొరకు స్మృతి యాత్ర చేయాలి. దీనిని యుద్ధ మైదానమని అంటారు. ప్రతి ఒక్కరూ యుద్ధ మైదానంలో స్వతంత్ర సిపాయిలు. ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఎంత కావాలో అంత పురుషార్థం చేయండి. పురుషార్థం చేయటం విద్యార్థుల పని. ఎక్కడకు వెళ్ళినా మన్మనా భవ అని ఒకరికొకరు హెచ్చరించుకుంటూ ఉండండి. శివబాబా స్మృతి ఉందా అని ఒకరికొకరు సూచన ఇచ్చుకోవాలి. తండ్రి చెప్పే చదువు సైగలతో కూడినది. అందుకే శరీరం క్షణంలో కంచనమైపోతుందని, విశ్వానికి అధికారులుగా తయారు చేస్తానని తండ్రి అంటారు. తండ్రికి పిల్లలుగా అయినారంటే విశ్వానికి అధికారులుగా అయినట్లే. తర్వాత విశ్వంలో చక్రవర్తులుగా ఉంటారు.
అందులో ఉన్నత పదవి పొందేందుకు పురుషార్థం చేయాలి. పోతే క్షణంలో జీవన్ముక్తి లభిస్తుంది. ఇది యథార్థం కదా. పురుషార్థం చేయటం ప్రతి ఒక్కరిపైన ఉంది. మీరు తండ్రిని స్మృతి చేస్తూ ఉంటే ఆత్మ పూర్తిగా పవిత్రమైపోతుంది. సతోప్రధానంగా అయి సతోప్రధాన ప్రపంచానికి అధికారులుగా అవుతారు. ఎన్నిసార్లు మీరు తమోప్రధానం నుండి సతోప్రధానంగా అయ్యారు? ఈ చక్రం తిరుగుతూనే ఉంటుంది. ఇది ఎప్పుడూ అంతము కాదు. తండ్రి వచ్చి ఎంత బాగా అర్థం చేయిస్తారు. నేను కల్పకల్పం వస్తాను. పిల్లలైన మీరే నన్ను ఈ చీచీ ప్రపంచంలోకి రమ్మని ఆహ్వానిస్తారు. ఏమని ఆహ్వానిస్తారు? మేము పతితమైపోయాము, మీరు వచ్చి పావనంగా చేయండి అని ఆహ్వానిస్తారు. ఆహా, ఏం మీ ఆహ్వానం! మిమ్మల్ని శాంతిధామము, సుఖధామానికి తీసుకెళ్ళండి అని అంటారు. కావున నేను మీకు విధేయుడైన సేవాదారిని. ఇది కూడా డ్రామా ఆట. మనం కల్పకల్పం అదే చదువుకుంటామని పాత్ర చేస్తున్నామని మీకు తెలుసు. ఆత్మయే పాత్ర చేస్తుంది. ఇక్కడ కూర్చుని ఉన్న తండ్రి ఆత్మల్నే చూస్తారు, నక్షత్రాలను చూస్తారు. ఆత్మ ఎంత చిన్నదిగా ఉంది. ఆత్మలు నక్షత్రాల వలె మినుకుమని మెరుస్తూ ఉంటాయి. కొన్ని నక్షత్రాలు చాలా మెరుస్తూ ఉంటాయి, కొన్ని తక్కువగా మెరుస్తాయి, కొన్ని చంద్రునికి దగ్గరగా ఉంటాయి. మీరు కూడా యోగబలం ద్వారా బాగా పవిత్రంగా అయితే మెరుస్తూ ఉంటారు. పిల్లల్లో మంచి నక్షత్రాలుగా ఉన్న వారికి పుష్పాలు ఇవ్వండి అని బాబా కూడా చెప్తారు. పిల్లలకు కూడా ఒకరి గురించి ఒకరికి తెలుసు కదా. కొందరు చాలా చురుకుగా ఉంటారు, కొందరు చాలా డీలాగా ఉంటారు. ఈ నక్షత్రాలను దేవతలని అనచాలరు. మీరు కూడా మానవులే, కానీ మీ ఆత్మను తండ్రి పవిత్రంగా చేసి విశ్వాధికారులుగా చేస్తారు. తండ్రి వారసత్వంగా ఎంతటి శక్తినిస్తారు? తండ్రి సర్వశక్తివంతులు కదా. పిల్లలైన మీకు ఎంత శక్తినిస్తానని తండ్రి చెప్తారు? శివబాబా, మీరు మమ్మల్ని చదువు ద్వారా మనుషుల నుండి దేవతలుగా చేస్తారని పాడతారు కదా. వాహ్, ఈ విధంగా ఎవ్వరూ తయారు చేయరు. చదువు సంపాదనకు ఆధారం కదా. ఆకాశం మరియు భూమి అంతా మనదైపోతుంది. ఎవరు దోచుకోలేరు. దానిని స్థిరమైన రాజ్యమని అంటారు. ఎవరు ఖండించలేరు, ఎవరు కాల్చలేరు. అలాంటి తండ్రి శ్రీమతంను అనుసరించాలి కదా. ప్రతి ఒక్కరూ తమ పురుషార్థం చేయాలి. పిల్లలు మ్యూజియంలు మొదలైనవి తయారు చేస్తారు. ఈ చిత్రాలు మొదలైన వాటి ద్వారా తోటివారికి అర్థం చేయించాలి. తండ్రి డైరెక్షన్ ఇస్తూ ఉంటారు. ఏ చిత్రాలు కావాలంటే అవి భలే తయారు చేయండి. అందరి బుద్ధి పనిచేస్తుంది. మానవుల కళ్యాణం కొరకే ఇవి తయారు చేయబడతాయి. సేవా కేంద్రానికి ఎప్పుడైనా ఎవరైనా వస్తూనే ఉంటారని మీకు తెలుసు. వారంతట వారే వచ్చి ఈ మిఠాయిని తీసుకునే యుక్తిని ఆలోచించండి. మిఠాయి బాగుంటే అడ్వర్టైజ్ అయిపోతుంది. అందుకే ఒకరికొకరు ఫలానా దుకాణానికి వెళ్ళండి చెప్పుకుంటారు. ఇది చాలా మంచి నెంబర్ 1 మిఠాయి. ఇలాంటి మిఠాయిని ఎవ్వరూ ఇవ్వలేరు. ఒకరు చూసి వెళ్తే ఇతరులకు కూడా వినిపిస్తారు. మొత్తం భారతదేశమంతా బంగారు యుగానికి ఎలా రావాలని ఆలోచిస్తారు. దాని కొరకు ఎన్ని విధాలుగా అర్థం చేయిస్తారు. కానీ రాతి బుద్ధి గలవారైనందున కష్టపడవలసి ఉంటుంది కదా. వేటాడటం కూడా నేర్చుకోవలసి వస్తుంది కదా. మొదట చిన్న వేటను నేర్చుకుంటారు. పెద్ద వేటను వేటాడేందుకు శక్తి కావాలి కదా. ఎంత గొప్ప గొప్ప విద్వాంసులు, పండితులు ఉన్నారు. వేదశాస్త్రాలు మొదలైనవెన్నో చదువుకున్నారు. తామును తాము ఎంత గొప్ప అథారిటీగా భావిస్తారు. బెనారస్లో వారికి ఎంత పెద్ద పెద్ద బిరుదులు లభిస్తాయి. అందుకే బాబా మొదట బెనారస్ను ముట్టడించే సేవా ప్రణాళికలను తయారు చేయండి అంటారు. గొప్పవారు చెప్పినప్పుడే ఎవరైనా వింటారు. చిన్నవారి మాటలను ఎవ్వరూ వినరు. స్వయాన్ని శాస్త్రాల అథారిటీ అనుకునే పెద్ద పూలలకు అర్థం చేయించాలి. ఎంత పెద్ద పెద్ద బిరుదులు ఇస్తారు. శివబాబాకు కూడా ఇన్ని బిరుదులు లేవు. ఇప్పుడు ఇది భక్తి మార్గపు రాజ్యం కదా.
తర్వాత జ్ఞాన మార్గపు రాజ్యంగా అవుతుంది. జ్ఞాన మార్గంలో భక్తి ఉండదు, భక్తిలో జ్ఞానం అస్సలు ఉండదు. ఇక్కడ నక్షత్రాలు కూర్చున్నారని తండ్రి భావిస్తారు, చూస్తారు కూడా. దేహస్మృతిని వదిలేయాలి. పైన ఏ విధంగా నక్షత్రాలు మినుకు మినుకుమంటాయో అలా ఇక్కడ కూడా వెలుగుతున్నాయి. కొందరు చాలా ప్రకాశవంతమైన వెలుగు గలవారిగా అయ్యారు. కొందరు వీరి భువిపై గల తారలని, దేవతలని అంటారు. ఇది ఎంత పెద్ద బేహద్ రంగస్థలం! అది హద్దు రాత్రి మరియు హద్దు పగలు. ఇది అర్ధకల్పు బేహద్ రాత్రి, బేహద్ పగలు అని తండ్రి అర్థం చేస్తారు. పగలు సుఖమే సుఖం, ఎక్కడా ఎదురు దెబ్బలు తినే అవసరమే లేదు. జ్ఞానంలో సుఖముంది, భక్తిలో దుఃఖముంది. సత్యుగంలో దుఃఖానికి నామరూపాలే ఉండవు. అక్కడ మృత్యు ఉండదు. మీరు మృత్యుపై విజయం పొందుతారు. అక్కడ మృత్యు అనే పేరు కూడా ఉండదు. అది అమర్లోకం. అమర్లోకానికి వెళ్ళేందుకు మనకు తండ్రి అమర్ కథను వినిపిస్తున్నారని మీకు తెలుసు. ఇప్పుడు మధురాతి మధురమైన పిల్లలకు ఆది నుండి సృష్టి చక్రం అంతా బుద్ధిలో ఉంది. ఆత్మలైన మన ఇల్లు బ్రహ్మలోకం అని మీకు తెలుసు. అక్కడి నుండి పాత్ర చేసేందుకు ఇక్కడకు నంబర్ వారుగా వస్తారు. చాలామంది ఆత్మలు ఉన్నారు. కూర్చుని ఒకరికొకరికి తెలపరు, సంక్షిప్తంగా తెలుపుతారు. ఎన్ని కొమ్మరెమ్మలున్నాయి! కొమ్మలన్నీ వెలువడుతూ వృక్షం వృద్ధి చెందుతుంది. చాలామందికి తమ ధర్మం గురించి కూడా తెలియదు. మీరు వాస్తవానికి దేవీ దేవతా ధర్మానికి చెందినవారు. కానీ ఇప్పుడు ధర్మభ్రష్టులుగా, కర్మభ్రష్టులుగా అయ్యారని తండ్రి వచ్చి అర్థం చేస్తున్నారు. మొదట మనం శాంతిధామంలో ఉండేవారం, తర్వాత పాత్ర చేసేందుకు ఇక్కడికి వస్తామని ఇప్పుడు పిల్లలైన మీ బుద్ధిలో ఉంది. ఈ లక్ష్మీనారాయణల రాజ్యం ఒకప్పుడు ఉండేది, వీరి వంశమే ఉండేది. ఇప్పుడు మళ్ళీ సంగం యుగంలో ఉన్నాము. మీరు సూర్యవంశస్థులుగా ఉండేవారు, తర్వాత మళ్ళీ చంద్రవంశస్థులుగా అయ్యారని తండ్రి తెలిపించారు. మిగిలినవన్నీ పక్కా దృశ్యాలు. ఇది బేహద్దాట. ఇది ఎంత చిన్న వృక్షం! బ్రాహ్మణ కులం తర్వాత ఎంతగా పెరిగిపోతుంది అంటే అందరినీ కలిపి చూడను కూడా చూడలేరు. అన్ని స్థానాలను చుట్టుముట్టాడుతూ వెళ్తారు. ఢిల్లీని, బెనారస్ను చుట్టుముట్టండి అని తండ్రి చెప్తున్నారు. తర్వాత మీరు పూర్తి ప్రపంచాన్ని ముట్టడిస్తారు. మీరు యోగబలం ద్వారా ప్రపంచం అంతటా ఒకే రాజ్యంను స్థాపన చేస్తారు. ఎంత ఖుషీగా ఉంటుంది! ఒకరికొకరు ఒక్కొక్క చోటుకు వెళ్తూ ఉంటారు. ఇప్పుడు మీ మాటలు ఎవ్వరు వినరు. గొప్ప గొప్ప వారు వచ్చి వార్తాపత్రికల్లో ప్రచురించినప్పుడు అర్థం చేసుకుంటారు. ఇప్పుడు ఇంకా చిన్న చిన్న వేటలు మాత్రమే జరుగుతున్నాయి. పెద్ద పెద్ద షావుకారులు మా కొరకు స్వర్గం ఇక్కడే ఉందని భావిస్తారు. పెద్దవారే వచ్చి వారసత్వం తీసుకుంటారు. బాబా, మీరు తప్ప మాకు మరెవ్వరూ లేరని అంటారు. కానీ ప్రపంచమంతటిపై మోహ మమకారాలు కూడా తొలగిపోవాలి కదా. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే. ఆత్మీక తండ్రికి ఆత్మీక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, ఆత్మను కాంచనంగా చేసుకునేందుకు సావధానపరుచుకోవాలి. మనమనాభవ యొక్క సూచనను ఇవ్వాలి. యోగబలం ద్వారా పవిత్రమై మెరిసే నక్షత్రాలుగా అవ్వాలి. సెకండ్ పాయింట్, ఈ బేహద్గా తయారైన నాటకంను బాగా అర్థం చేసుకుని స్వదర్శన చక్రధారులుగా తయారవ్వాలి. జ్ఞాన అంజనంనిచ్చి మానవులను అజ్ఞానం అనే ఘోర అంధకారం నుండి వెలుపలకు తీయాలి. వరదానము, బాలకుని నుండి మాలికుడును అనే స్మృతి ద్వారా అన్ని ఖజానాలను స్వంతం చేసుకునే స్వరాజ్య అధికారి భవ. ఈ సమయంలో పిల్లలైన మీరు కేవలం బాలకులు మాత్రమే కాదు, కానీ బాలకుల నుండి మాలికులు. ఒకటేమో స్వరాజ్య అధికారునికి మాలికులు, రెండవది తండ్రి వారసత్వానికి మాలికులు. స్వరాజ్యానికి అధికారులుగా ఉన్నప్పుడు
సొంత సర్వ కర్మేంద్రియాలు ఆర్డర్ అనుసారం ఉండాలి. కానీ ఈ మనసు ప్రతి సమయం మాలికుడును అనే స్మృతిని మరిపింపచేసి వశపరుచుకుంటుంది. అందువలన తండ్రి మన్మనా భవ అనే మంత్రాన్ని ఇచ్చారు. మన్మనా భవగా ఉంటే ఏ విధమైన వ్యర్థ విషయం యొక్క ప్రభావం పడదు. అంతేకాక అన్ని ఖజానాలు నావే అని అనుభవం అవుతాయి. స్లోగన్: పరమాత్మ ప్రేమ అనే ఉయ్యల్లో ఎగిరే కళ యొక్క ఆనందాన్ని జరుపుకోవటమే అన్నిటికంటే శ్రేష్టమైన భాగ్యం. అచ్చా. ఓం శాంతి.